హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. మనతో పాటు వర్సటైల్ ప్రొడ్యూసర్ అని చెప్పాలి అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ రేజింగ్లో ఉన్నారు. సో రాజేష్ దండ గారు మనతో ఉండి కే ర్యాంప్ని అయితే మనకి అక్టోబర్ 18th అయితే మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఆయనతో మాట్లాడి అసలు కే ర్యాంప్ గురించి విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. ఎందుకంటే టీజర్ కానీ గ్లిమ్స్ కానీ ఏదన్నా సరే కే ర్యాంప్ నుంచి వస్తుందంటే ఒక అప్డేట్ లిటరల్లీ ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అండ్ సక్సెస్ తీసుకుంటున్నారు అనమాట. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? బాగుందండి. ప్రతిదీ గ్లిమ్స్, టీజర్, నిన్న వదిలిన సాంగ్, ప్రతిదీ మంచి కంటెంట్ యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. వీఆర్ వెరీ హ్యాపీ. సార్, యూత్కి కావాల్సిన కంటెంట్ అంటే ఫస్ట్ తీసుకొచ్చేసి రాజేష్ గారే అంటున్నారు. ఏంటి అసలు అట్లాంటి స్క్రిప్ట్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటున్నారు? అటువంటివి ఈ స్క్రిప్ట్ యూత్ అండ్ ఫ్యామిలీ అండి. యూత్ ఒకటే అని కాదు, ట్రైలర్లో అది ఫ్యామిలీది కూడా అంతా ఓపెన్ చేసాం. ఒక యూత్ కనెక్ట్ అవ్వడానికి మెయిన్ ఏంటంటే ప్రతి కుర్రోళ్ళు ఒక లైఫ్లో ఒక ఎంజాయ్ చేస్తా సరదాగా జనరల్ లైఫ్లో మాడుకునే క్యారెక్టర్ హీరోది. ఆ క్యారెక్టరైజేషన్ బాగా ఫుల్ ఎనర్జెటిక్గా ఉండటం, ఆ క్యారెక్టరైజేషన్ బిహేవియర్ అవన్నీ యూత్లోకి బాగా వెళ్ళటం వల్ల సినిమాకి బాగా ప్లస్ అయింది. సో ఇందులో కిరణ్ అబ్బవరం గారి క్యారెక్టర్ చూస్తే ఏదో రాజేష్ గారి క్యారెక్టర్ అన్నట్టుగా అంటున్నారు. నా క్యారెక్టరా? నేను అసలు కాదా? ఏదో బయట టాక్ వస్తుందండి. అవునా? రాజేష్ గారు అందుకే సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పి. లేదు లేదా? నేను ఆ సినిమాలో క్యారెక్టర్ బాగా డబ్బుని చిల్లరగా బిహేవ్ చేసే క్యారెక్టర్. నేను అలా డబ్బుతో రాలేదు, కష్టపడి 1 by 1 వచ్చాను ఇక్కడికి. పూర్తి రివర్స్ దానికి. మొత్తం ఆ గర్ల్స్ తో ఇట్లా ఫన్ అదంతా బాగా, అంటే అంత ఫన్నీగా ఉంటాం. రాజేష్ గారు ఉంటారు బాగా అని చెప్పి అంటున్నారు. లేదా? ఓకే సార్, ఫస్ట్ డైరెక్టర్ గారు ఈ స్క్రిప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్స్ యువర్ ఫీలింగ్? అంటే ఏంటి, చేద్దాం అనుకున్నారా లేకపోతే హోల్డ్ చేశారా? ఏంటి పరిస్థితి? యాక్చువల్గా నేను ఎప్పుడైనా ఒక కథ వింటున్నప్పుడు నాకు ఫస్ట్ హాఫ్ ఎక్కలేదు అనుకోండి, నేను సారీ చెప్పి నాకు ఫస్ట్ హాఫే కనెక్ట్ అవ్వట్లేదు అనుకున్నాను. ఫస్ట్ హాఫ్ విని మళ్ళీ సెకండ్ హాఫ్ విని ఇమ్మీడియట్లీగా మనం సినిమా చేస్తున్నాం అని చెప్పా. ఆఫ్టర్ తర్వాత హీరో గారి దగ్గర నుంచి నాకు స్క్రిప్ట్ వచ్చింది. మేము ఇద్దరం ఒక కథ అనుకున్నాం. ఫుల్ డెవలప్మెంట్లో అది రాంగ్ ట్రాక్ వెళ్ళిపోయింది అనే దాంట్లో అది పక్కన పెట్టేసి ఆ తర్వాత వచ్చి ఈ అబ్బాయి డైరెక్టర్ నాని, ఫస్ట్ సినిమా డైరెక్టర్, ఆ అబ్బాయి కథ చెప్పడం అందరికీ నచ్చడం, దాన్ని అలా టేక్ ఆఫ్ చేసాం. ఈ కథలో బ్యూటీ ఏంటంటే హీరోయిన్కి కూడా మంచి క్యారెక్టర్ ఉంది, మంచి పర్ఫార్మెన్స్. ఇది ఆ హీరో క్యారెక్టరైజేషన్, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ నచ్చే నేను ఈ సినిమా ఓకే చేసాను. ఓకే సార్. అంటే ఎన్ని నరేషన్స్ లో కూర్చున్నారు సార్? సింగిల్ నరేషన్. సింగిల్ బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి మెయిన్గా? అదేనండి, హీరో క్యారెక్టరైజేషన్, హీరోయిన్ క్యారెక్టరైజేషన్. హీరోయిన్ కొత్తగా బిహేవ్ చేస్తూ ఉంటుంది ఈ సినిమాలో. అది ఆ ఫన్ నేను ఎంజాయ్ చేశాను. ఆమె పెట్టే ప్రాబ్లమ్స్ వల్ల హీరో ఇబ్బందులు పడుతూ ఉంటాడు, దానిలో నుంచి ఒక ఫన్ జనరేట్ అవుతూ ఉంటుంది. త్రూ అవుట్ సెకండ్ హాఫ్ అంతా ఆ ఫన్ మీద వెళ్ళిపోతూ ఉంటుంది. సార్, ఎప్పుడు కొత్తగా ప్రయోగం చేస్తూ ఉంటారు, అంత డేర్ ఏంటి సార్ అసలు? డేర్ ఏం లేదు, కొత్తగా చేయడానికి ట్రై చేస్తా ఉన్నా. అలాంటి కథలు నన్ను ఎత్తుక్కుంటారంటే నాకు అదృష్టంలో నేను ఫీల్ అవుతున్నా. ఈ విషయంలో అయితే నేను వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు బచ్చల మల్లి అనే సినిమా తీస్తే నాకు కమర్షియల్గా అన్నీ అడగపోయినా మంచి సినిమా తీసాను సాటిస్ఫాక్షన్ ఉంది. అవును సార్, రిమైనింగ్ మూవీస్ కూడా కంటెంట్ చాలా బాగుంటుంది, బట్ ఎక్కడో కొంచెం మిస్ అవుతుంది ఆడియన్స్ కి రీచ్ అయ్యే విషయంలో. ఎందుకంటారు అది? లాస్ట్ సినిమాలో ఆ విషయంలో హడావుడిగా రిలీజ్ చేయటం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయిలేండి. పాటలు మిస్ప్లేస్ లో రావటం, అది నేను పెద్ద రేంజ్ అనుకున్న సినిమా యావరేజ్ దగ్గర ఆగిపోయింది. ఇట్స్ వెరీ డిసప్పాయింట్ నాకు కూడా. ఓకే సార్, ఇప్పుడు అక్టోబర్ 18 దివాళీకి రాబోతున్నారు కాబట్టి లైక్ ఆడియన్స్ నుంచి రిసీవింగ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా కిరణ్ గారి కెరియర్లో ది బెస్ట్ ఓపెనింగ్ అయితే ఈ సినిమాకి వస్తుంది అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మేము వదిలే కంటెంట్ వెళ్ళేది దానికి ఎలా రీచ్ అవుతుంది, ఏంటి, యూత్ ఎలా రెస్పాన్స్, సోషల్ మీడియాలో అంతా నెంబర్ 1లో ట్రెండ్ అవుతుంది. నేను వదిలిన సాంగ్ కూడా వితిన్ 24 hours 30+ ఉంది. మంచి రీచ్ అయితే వెళ్తుంది, దాన్ని డెఫినెట్గా టికెట్స్గా కన్వర్ట్ అవుతాయి. మంచి ఓపెనింగ్ అయితే వస్తుంది. ప్రీవియస్ మూవీ కాకి ఫస్ట్ డే ఎంత వచ్చిందో దాన్ని క్రాస్ అయితే చేస్తాను నమ్మకం అయితే నాకు ఉంది. సార్, ఏంటి సార్ కే ర్యాంప్ టైటిల్ వెనకాల మీ హస్తం కూడా ఉంది అని చెప్పి? నా హస్తం అసలు ఏం లేదండి. నాకు డైరెక్టర్ వచ్చేటప్పుడు కథతో పాటు మన సినిమా టైటిల్ ఏంటి అంటే కే ర్యాంప్ అని చెప్పాడు. చెప్తే అదేంటి కే ర్యాంప్ అంటే నాకు అర్థం కావట్లేదంటే, మన హీరో పేరు కుమార్, సినిమాలో కుమార్ ర్యాంప్ అనే దానికి షార్ట్ కట్లో కే ర్యాంప్ అని పెట్టాడు. మళ్ళీ ముందు సినిమా కే కదా, మళ్ళీ కే ఏంటంటే సార్ అదే సెంటిమెంట్తో సేమ్ దీపావళికి వెళ్ళిపోదాం ముందు నుంచి అనుకున్నాం అండి. సినిమా ఎప్పుడైతే బిఫోర్ గోయింగ్ ద షూట్ ఈ దీపావళి టార్గెట్ చేసి రిలీజ్ చేద్దాం అనుకున్నాం. అలాగే మాకు అన్నీ అనుకూలించినాయి.
అలాగే పర్ఫెక్ట్గా పండగకి లాంచ్ అవుతాం. సార్ సడన్ గా కే ర్యాంప్ అనగానే వేరే గుర్తొస్తుంటాయి సార్, కానీ మీరు చెప్పిన తర్వాత కుమార్ ర్యాంప్ అని చెప్పి తర్వాత నేను ఫస్ట్ లో నేను కే ర్యాంప్ అనగానే చూడంగానే కిరణ్ అబ్బవరం ర్యాంప్ లైక్ ఇట్లా అనుకున్నాను నేను. సో మీరు చెప్పడం క్యారెక్టరైజేషన్ నేమ్తో ఇది వచ్చింది, అండ్ ఇది మొత్తం కూడా కేరళ బ్యాక్ డ్రాప్ లో కొంచెం నడుస్తుంది అటు సైడ్. 80% ఆఫ్ ద సినిమా అంతా కేరళలో జరుగుతూ ఉంటుంది. హీరో ఇక్కడ నుంచి కేరళ షిఫ్ట్ అయిపోతాడు, అక్కడ నుంచి మొత్తం కేరళలో జరుగుతూనే ఉంటుంది కథ. 80% ఆఫ్ ద కథ అంతా కేరళ చుట్టూ జరుగుతూ ఉంటుంది. సార్ ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న ఆడియన్స్ మొత్తం కంటెంట్, స్క్రీన్ ప్లే, అసలు వాళ్ళు వర్క్ ఎలా చేశారనే చూస్తున్నారు. సో దీని ప్రకారంగా మమ్మల్ని ఆడియన్స్ ని ఒక 2 hours కూర్చోబెట్టాలి అంటే సో ఏ రకంగా కూర్చోబెట్టగలరు ఈ సినిమాతో? ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ పాత కథ అయినా వాళ్ళు కొత్తగా చెప్తే డెఫినెట్గా వాళ్ళు కూర్చుంటారండి. ఇప్పుడు సామోజవర్గం కానీ, భైరవకోన కానీ, నాంది లాంటి స్క్రిప్ట్లు కానీ అంతగా కొత్తగా వచ్చినాయి. ఈ సినిమాలో కూడా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ రెగ్యులర్ సినిమాల కంటే కొత్తగా ఉంటుంది. అసలు ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎంత కొత్తగా ఉందో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా ఉంటుంది. ప్లస్ ఇంటర్వెల్కి ఆడిటోరియం అంతా ఒక షాక్ అవుతారు డెఫినెట్గా. ఆ మూడులోని సెకండ్ హాఫ్ అంతా ఫన్ మీదే వెళ్ళిపోయామండి. ఆల్మోస్ట్ సినిమా అంతా సెకండ్ హాఫ్ అంతా నవ్వుల మీదే వెళ్ళిపోతూ ఉంటుంది. పూర్తిగా ఆడియన్ అయితే కనెక్ట్ అయిపోతాడు కథకి. సార్ మీ జర్నీ చూసుకుంటే చాలా మందికి ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. ఒక డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అయ్యి తర్వాత ఒక ప్రొడ్యూసర్గా, ఒక రైజింగ్ ప్రొడ్యూసర్ అని చెప్పి ఒక ట్యాగ్ వచ్చేసింది మీకు. సో ఎలా అనిపిస్తుంది మీ జర్నీ మొత్తం చూసుకుంటే? నా జర్నీ నిజంగా వెనక్కి వెళ్ళి చూస్తే నేను ఏది ప్లాన్ చేయలేదండి. అనుకోకుండా అలా జరిగిపోతా వచ్చింది. డిస్ట్రిబ్యూటర్గా, లైన్ ప్రొడ్యూసరు, కో ప్రొడ్యూసరు, ప్రొడక్షన్ నేర్చుకోవటం, ప్రొడ్యూసర్ అవటం, నేను ఏది అనుకోకుండా అలా జరిగిపోయింది. ముందు నన్ను ప్రొడ్యూసర్గా లాంచ్ చేద్దాం అనుకుంది మాత్రం విఐ ఆనంద్ గారు, సందీప్ కిషన్ గారు. వాళ్ళిద్దరూ ప్రొడ్యూసర్గా లాంచ్ చేద్దాం, మేము సినిమా చేస్తామని. నా జర్నీలో హెల్ప్ అయింది మాత్రం ఫస్ట్ నన్ను లాంచ్ చేసింది వాళ్ళిద్దరు. డెఫినెట్గా మా డైరెక్టర్కి, హీరోకి ఎప్పటికీ నేను రుణపడేది ఆ విషయంలో. సార్ మీకు ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పరంగా కూడా మీకు బాగా నాలెడ్జ్ ఉంది, అలాగే ప్రొడ్యూసర్ ఇటు కూడా ఉంది కాబట్టి సో కే ర్యాంప్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు? ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు సినిమాని? థియేటర్స్ నెంబరు నాకు తెలియదు కానండి, అన్ని ఏరియాల్లో పెద్ద డిస్ట్రిబ్యూటర్లో రిలీజ్ చేస్తున్నారు. డెఫినెట్గా మంచి స్క్రీన్లు వస్తాయి. డెఫినెట్గా ఈ సినిమా జనాల్లోకి అయితే పవర్ఫుల్ బుల్లెట్ లాగా నేను తీసుకెళ్తా, అంత కాన్ఫిడెంట్గా ఉన్నా ఈ సినిమా మీద. ఓకే సార్, ఇప్పుడు ప్రెసెంట్ మీరు ప్రొడ్యూసింగ్ ఉన్నారు కాబట్టి సో మీకు ప్రొడ్యూసర్గా వాళ్ళు పడే కష్టాలు ఏమన్నా మీకు ఎవరు ప్రొడ్యూసర్ పడే కష్టాలు ఎలా ఉంటే మాకు తెలియదు సార్. మీరు జనరల్గా ప్రొడ్యూస్ అంటే సినిమా ప్రొడ్యూస్ చేస్తారు అంతవరకు మాకు ఒక ఐడియా ఉంటుంది, కానీ అసలు ప్రొడ్యూసర్ పడే ఇబ్బందులు మీకు తెలుసు కాబట్టి యాజ్ అ ప్రొడ్యూసర్గా ఏంటి ఎట్లా పడుతుంది? ఇప్పుడు సినిమా మొదలయ్యి కథ విన్న దగ్గర నుంచి సినిమా ల్యాండింగే రిలీజ్ అయ్యేదాకా అంతా ప్రొడ్యూసరే చూసుకోవాలి. ఏ ఆర్టిస్ట్కైనా, టెక్నీషియన్కైనా, రిలీజ్కైనా, పబ్లిసిటీ అయినా, సెన్సార్ సర్టిఫికేట్ తేవాలన్నా ప్రొడ్యూసరే. డెఫినెట్గా ఒక్కోసారి ఏంటంటే మనం ఒకటి అనుకుంటాం, ఒక బడ్జెట్ అనుకుంటాం, ఆ బడ్జెట్ దాటిపోద్ది, అప్పుడు ప్రాబ్లమే. ఒక్కో టైంలో మనం రిలీజ్ డేట్ ఒకటి అనుకుంటాం, ఏదో వర్షం వచ్చో, ఆర్టిస్ట్ డేట్ ఇష్యూ వచ్చో రీచ్ అవ్వలేం. ప్రతిదీ ఇక్కడ ఫేస్ చేసేది ప్రొడ్యూసరే. బట్ ఈ సినిమా విషయంలో మేము ఏదైతే అనుకున్నామో అది అచీవ్ అయ్యాను. మేము అనుకున్న బడ్జెట్ అవ్వచ్చు, కాస్టింగ్ అవ్వచ్చు, రిలీజ్ డేట్ అవ్వచ్చు. మేము ఎప్పుడైతే May 9th ఫస్ట్ డే మేము షూట్కి వెళ్ళాం, ఆ రోజే మేము ఫిక్స్ అయ్యాం October 18th అని. హీరో బర్త్డేకి కూడా మేము గ్లిమ్స్ వేసేటప్పుడు October 18th దీపావళి రిలీజ్ అనే వెళ్ళాం. ఈ సినిమాకి మాత్రం అలా యాదృచ్ఛికంగా అన్ని నేచరు అన్నీ సపోర్ట్ చేసినాయి. ప్రొడ్యూసర్ కష్టాలు ఉంటాయి డెఫినెట్గా, సినిమా వర్కౌట్ అవ్వకపోతే ఇక్కడ లాస్ అయ్యేది ప్రొడ్యూసరే. బట్ అవన్నీ ఛాలెంజింగ్గా తీసుకుని ముందుకెళ్తున్నా. సూపర్ సార్, అందుకే రైజింగ్ ప్రొడ్యూసర్ సార్. ఇప్పుడు ప్రమోషన్స్ వైజ్ చూస్తే లైక్ సినిమా తీయటం మీద ప్రొడ్యూసర్స్ ఎంతైతే ఖర్చు పెడతారో దానికి మించి ప్రమోషన్స్ చేస్తున్నారని చెప్పి ప్రెసెంట్ బయట టాక్. సో ఏ రకంగా ప్రమోషన్స్ అవి కానీ చేస్తున్నారు, అండ్ ఆడియన్స్ కి ఎంతవరకు ఈ ప్రమోషన్స్ పరంగా సినిమా రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? ఈ సినిమాని మాత్రం నేను టార్గెట్ పెట్టుకుంది యూత్ ఫ్యామిలీస్ అండి. Day 1 నుంచి వాళ్ళని టార్గెట్ పెట్టుకునే నేను ప్రమోషన్ స్ట్రాటజీలో వెళ్తున్నాం. ఇప్పుడు డైరెక్టరు ఎప్పుడైతే నాకు కథ చెప్పాడో నాని, దానికి ముందు సంక్రాంతికి వస్తున్నాం, అనిల్ రావిపూడి గారు అలా చేశారు, మనం ఆ ప్యాటర్న్లో కొన్ని వెళ్దామని స్క్రిప్ట్ రాసేసుకున్నాడు. ప్రతిరోజు షూటింగ్లో లంచ్ బ్రేక్ ఒక 1 hour ఉంటుంది. హీరో, డైరెక్టరు దానికి ఎవరెవరు కావాలో వాళ్ళు 1/2 hourలో అన్ని ప్రింట్ చేసుకుని 1/2 hour ఈ స్కిట్లు చేసుకునేవాళ్ళు. దాదాపు ఒక 12 స్కిట్లు రెడీ అయ్యానండి. ఆల్మోస్ట్ ఒక 6-7 మేము బయటకు వచ్చినాయి, ఇంకో 4 ఉన్నాయి. అలా కొత్తగా ఏం చేద్దాం బేసిక్గా సోషల్ మీడియాని బాగా ఎక్కువ ఇది చేస్తున్నానండి ఈ సినిమాకి. ఎందుకంటే యూత్ కనెక్ట్ అయ్యే సినిమా కాబట్టి, యూత్ ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఎక్కువ సోషల్ మీడియా అది డిపెండ్ అయ్యాను.
ఈ మంత్ రేపు 11th ట్రైలర్ వస్తుంది. దాని తర్వాత నుంచి ఇంకా జనాల్లోకి వెళ్ళి విజయవాడ, తిరుపతి, బెంగళూరు ఇట్లా అన్ని వైజాగ్ అన్ని ఏరియాలు కవర్ చేయాలి. ముందే జనాల్లోకి వెళ్ళాలని ప్లాన్ చేసుకొని వెళ్తున్నాను. సార్ ఈ మూవీ మొత్తంలో ఏ క్యారెక్టర్ బాగా ఇబ్బంది పెట్టేసింది అంటారు? క్యారెక్టరా? ఏ క్యారెక్టర్ ఇబ్బంది పెట్టలేదు. ఏ క్యారెక్టర్ అయినా ఫన్ ఉంటుంది. నాకు నరేష్ గారు వస్తా ఉంటే ఆ రోజు సెట్లో అంతా నవ్వుకోవటమే, వెల్లి కిషోర్ వస్తే నవ్వుకోవటమే, అలా ఎంటర్టైన్ చేస్తూ చేసిన సినిమానే ఇది. ఎప్పుడు బాధ పెట్టింది క్యారెక్టర్ అనేది ఏం లేదు. ప్రతి క్యారెక్టర్లో నుంచి ఫన్నే ఉంటుంది ఈ సినిమాలో. హీరోకి మాత్రం రియల్ లైఫ్లో నుంచి ఈ క్యారెక్టర్ ఇటు హీరో కొత్తగా ఉండి ఆయన బాధపడి ఉంటారు. సార్ ఇప్పుడు జనరల్గా ఇందులో చూసుకుంటే నరేష్ గారిని మాకు ఎక్కడ చూపిలేదు టీజర్లో వాటిలో. ఏంటి ఆయన దాయడం వెనకాల ఏంటి రీజన్? ఆయన దాయలేదండి, ట్రైలర్లో వచ్చేసారు. ట్రైలర్లో నవ్విచ్చేస్తాడు. టీజర్లో చూసి ఇదేదో కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ ఏదో ఉండబోతుందని ఒక డిఫరెంట్ క్యారెక్టరే. ఆయన ఇంతవరకు చేయింది ఒక కొత్త టచ్ తోనే చేసాం ఆయన క్యారెక్టర్ డిజైన్ అంతా. ట్రైలర్లో ఒక శాంపిల్ వేసాం, థియేటర్లో మాత్రం ఆటం బాంబ్ లాగా నరేష్ గారు పెళ్చేస్తాడు నవ్వుల్ని. ఆ నమ్మకం ఉంది. ఏంటి సార్ ఆయన మీ సినిమాల్లో ఎక్కువగా ఉండటం ఒక లక్కీ అంటారా? లేదండి, ఇది నా 6వ సినిమా, 2వ చేస్తున్నాం. అలాంటి దొరికినప్పుడే కదా. ఇప్పుడు కథ వినగానే ఈ క్యారెక్టర్ నరేష్ గారికి యాప్ట్ అనుకున్నాం డైరెక్టర్ నేను. ఫస్ట్ హీరో నేరేషన్ అయిపోగానే నెక్స్ట్ డే నేను పంపించి నరేష్ గారి దగ్గరికి. అంటే అంత ఆయనే చేయాలని అంత ఉంది ఇందులో. ఆయన చేయకపోతే అసలు ఆ క్యారెక్టర్ నేను మార్చేసేవాడు. ఓకే, సో క్యారెక్టర్ చేంజ్ చేసేవాళ్ళు. డెఫినెట్ గా ఆయన చేస్తేనే పండిద్ది, వేరే వాళ్ళతో పెడితే నాకు ఆ కిక్ రాదు. సరే ఇక్కడ మనకి చూసుకుంటే టీజర్ల వాటిల్లో కొంచెం సెన్సార్ బోర్డు ఏం ప్రాబ్లం లేదా? క్లియర్ సర్టిఫికేట్ ఇచ్చేసింది? ఇంకా సర్టిఫికేట్ రాలేదు. డెఫినెట్ గా సెన్సార్కి అనుగుణంగా మనం ఏమేమి కట్ చేయాలి ఏంటి అలా డైరెక్ట్ గా ఉన్న వర్డ్స్ ఏ ఉన్నాయో అది తీసేస్తున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నాకు యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇంపార్టెంట్. లాస్ట్ నాకు ఆ ఫ్యామిలీ ఆడియన్స్ వల్లే నాకు సామజర్గంన భైరవకొన పెద్ద రీచ్ అయినాయి. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోను. ఫ్యామిలీ ఆడియన్స్ చూసేటట్టే సినిమా ఉంటుంది. అట్ సేమ్ టార్గెట్ యూత్ కూడా వర్కౌట్ అయింది. అంటే ఫస్ట్ తీసేటప్పుడు అంటే స్టోరీ చెప్పినప్పుడు ఇలాంటివి ఉంటాయి వర్డ్స్ అన్నప్పుడు మీకు అంటే దాన్ని అఫెండ్ చేయాలని అనిపించిందా, లేకపోతే ఓకే పర్లేదు ఆడియన్స్? కథ చెప్పేటప్పుడు డైరెక్టర్ యాస్టీజ్ ఇప్పుడు మీరు చూసిన గ్లిమ్స్ టీజర్లో ఉన్న అలాగే చెప్పాడు నాకు. చెప్పినాక డైలాగ్ వర్షన్ అది వచ్చి షూటింగ్కి వెళ్ళామని చూస్తే యాస్టీజ్ ఉంది. డైరెక్టర్ని అడిగా, ఇది ఇలా ఉంది మనం షూట్ చేస్తే మళ్ళీ మార్చుకోవాలి కదా అని. సార్ లేదు సార్ మనం ఇలాగే వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం అనేదానికి అతను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇప్పుడు మన క్యారెక్టర్ బిహేవియరే బాగా డబ్బు ఉండి ఒక రిచ్ కుర్రోడు పబ్బుల్లో తిరగకుండా వచ్చి కల్కాంపంలో తిరగటం, రిచ్ షర్ట్లు బట్టలు వేసుకోకుండా లుంగి నార్మల్ ఇది వేసుకోవటం, ఎక్కడ తాగి అక్కడ పడిపోవటం, బిర్యానీ కావాలా అది కావాలా అది బర్గర్ కావాలా అంటే మామిడికాయ పచ్చడి కావాలంటూ ఇలా బిహేవ్ చేసే ఒక క్యారెక్టరు. వీడు హై సొసైటీలో ఇంగ్లీష్ మాట్లాడు, లో క్లాస్లో ఇలా ఉంటాడు. ఆ క్యారెక్టరైజేషన్ నాకు అది కావాలి సార్, నన్ను షూట్ చేసుకుని ఉండి ఇలాగా అలా తర్వాత ఏంటంటే చూద్దాం అన్నాడు. నాకు నేను కన్విన్స్ అయ్యా. ఓకే అలా ఉండేవాడు ఇలా ఉన్నప్పుడు సరే క్యారెక్టర్ బిహేవియర్ అలా ఉంది కదా నువ్వు ఓకే అనుకున్నాం. దాన్నే యాస్టీస్గా టీజర్ గ్లిమ్స్లో వేసాం. ఎప్పుడైతే అది కంప్లైంట్ వచ్చిందో కొంతవరకు ఏదైనా డైరెక్ట్గా ఉన్నాయి అన్ని రిమూవ్ చేద్దాం ఫ్యామిలీ ఆడియన్స్ కోసం, వాళ్ళు మిస్ అవ్వకూడదు. సార్ అండ్ ఇందులో చూసుకుంటే హీరోయిన్ సెలెక్షన్ అవ్వచ్చు లేకపోతే యాక్టర్స్ సెలెక్షన్ అవ్వచ్చు, ఫస్ట్ ఆయన చెప్పడం వీళ్ళని చెప్పేశారా లేకపోతే తర్వాత స్క్రిప్ట్ విన్న తర్వాత ఏమైనా సెలెక్ట్ చేశారా? స్క్రిప్ట్ అనుకున్నప్పుడే హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్ లాక్ చేస్తూ ఉన్నాయి. డైరెక్టరే వీళ్ళైతే బాగుంటుందని వచ్చాడు. లక్కీగా నాకు కూడా ఫోటోగ్రఫీ బాగా నచ్చింది. సతీష్ రెడ్డి మార్కో సినిమా చూశాను, హీరోయిన్ అది కరెక్ట్గా సెట్ అయింది. ఇది రెగ్యులర్గా ఏ హీరోయిన్ పడితే హీరోయిన్ చేసే క్యారెక్టర్ కాదు, నాకు బాగా చేస్తుందండి అమ్మాయి. అండ్ చోటా కే ప్రసాద్ గారు ఎడిటింగ్, ఆయన తెలుసు ఆయన సినిమాలన్నీ మనం ఎట్లా చూస్తుంటాం. సో ఆయన చేసినప్పుడు ఎడిటింగ్ లో మీరు ఏమన్నా సలహాలు లాంటివి ఏమన్నా ఇచ్చారా లేకపోతే కట్స్ ఎట్లా ఉండాలి? ఇట్లా చోటా కే ప్రసాద్ అసిస్టెంట్ ఎడిటర్గా ఉన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్ అండి. ఓకే, నాకు 1వ సినిమా నుంచి నెక్స్ట్ తీయబోయే 2 సినిమాల వరకు ఆల్మోస్ట్ 10 సినిమాల వరకు అతనే ఎడిటరు. నా ఫ్రెండ్షిప్ ఉన్న బాండింగ్లో ఏదంటే నాకు ఏదైనా ఓపెన్గా చెప్పగలరు. ఒక 4 రోజులు షూట్ జరిగింది, ఇది కరెక్ట్గా రావట్లా, ఈ మీటర్లో మనం అనుకున్నట్టు ఫన్ రావట్లా, ఇలా ఉంది అలా ఉంది, ఏదైనా నన్ను గైడ్ చేస్తాడు. నేనుగా ఇన్పుట్లు అంటే నేను సినిమా చూసినప్పుడు అడుగుతా, నాకేం డౌట్లు ఉంటే ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం. అలా డైరెక్టర్తో కూడా నేను మాట్లాడుతాను. సార్ బాగా చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటారు మీరు చూసే ఎక్కడ ఈవెంట్స్లో అవ్వచ్చు ఎక్కడైనా సరే. సో షూటింగ్ టైంలో కూడా మీరు వెళ్ళటం కానీ వెళ్ళి అక్కడే కూర్చుని ఎక్కడన్నా సీన్స్లో మీరు ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ అవ్వడం అట్లా జరిగిందా? నేను షూటింగ్కి వెళ్తాను,
ఆ రోజు సీన్ పేపర్లు ఏముంది తీస్తున్నారా ఈయన మారుస్తున్నారని చూసుకుంటా కానీ సీన్లో వాళ్ళు డైరెక్షన్ అలాంటివి నేను ఏమి చేయలేదు. కామ్గా వెళ్ళి కూర్చొని షూట్ నేను చేసి వస్తా. డైలీ షూటింగ్కి వెళ్తాను. అంటే లైక్ మీలో కూడా ఒక డైరెక్టర్ స్కిల్స్ ఉన్నాయని చెప్పి. నాలో అస్సలు లేదు, జీరో. సార్ చాలా మందికి కొన్ని జోనర్స్ టచ్ చేయాలని చెప్పి ఉంటుంది. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీ జోనర్ అంతా కూడా చాలా డిఫరెంట్ జోనర్ మీది. లైక్ ఆడియన్స్ని ఎంగేజ్ చేసే జోనర్ అనమాట. ప్రెసెంట్ ఆడియన్స్కి ఏం కావాలో అది తీసుకొస్తారు స్టఫ్. సో మీరు అంటే కొత్తగా డిఫరెంట్గా జోనర్ ఏదైనా ట్రై చేయాలంటే ఏ టైప్ ఆఫ్ జోనర్ని టచ్ చేద్దాం అనుకుంటున్నారు? జోనర్ అని కాదండి, నెక్స్ట్ నా దగ్గర ఉన్న సినిమాలే సామజరగమన సీక్వెల్, దానికి ఫ్యామిలీతో మళ్ళీ ఎంజాయ్ చేసినట్టు భైరవకోన 2 హర్రర్, ఆ 2 నెక్స్ట్ సీక్వెల్ చేయాలని కూడా ఉంది. మంచి కమర్షియల్ సినిమా, లవ్ స్టోరీ. నాకు లవ్ స్టోరీలు అంటే బాగా ఇష్టం. ఇంతవరకు ఒక కథ కూడా నాకు ఎవరు చెప్పలే. లవ్ స్టోరీల కోసం ఎదుగుతున్నారు. చూసారు కదా ఆడియన్స్, లవ్ స్టోరీస్ కోసం ఎదుగుతున్నారంట. చూడండి సార్, ఇప్పుడు ఏదన్నా ఒక స్టోరీ కానీ ఏదైనా విన్నప్పుడు మీరు మెయిన్గా చూసేది ఏంటి? ఏదైనా నరేషన్కి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసేది ఏంటి? నేను ఒకటేనండి, కథ నేను విజువల్గా ఊహించుకుంటూ వెళ్తా ఉంటా. నాకు కథ నచ్చుతూ ఉందనుకోండి, బోర్ కొట్టకుండా నేను ఓకే చెప్పేస్తా. నచ్చకపోతే ఇది నాకు ఎక్కట్లేదండి సారీ అంట. నాకు నచ్చినంత మాత్రాన హిట్ అవ్వాలని లేదు, నచ్చినంత మాత్రాన ఆడాలని లేదు. నాకు నచ్చింది నేను చేసుకుంటూ వెళ్తా. నచ్చింది మాత్రం నేను స్క్రిప్ట్లో కాంప్రమైజ్ చేసి సినిమా. సార్ మీకు ప్రొడ్యూసర్స్లో ఇన్స్పిరేషన్ అంటే ఎవరు చెప్తారు? నాకు దిల్ రాజు గారు అండి. ఆయన దిల్లు, కొత్త బంగారు లోకం, బొమ్మరిల్లు, ఇవన్నీ నాకు ఫేవరెట్ మూవీస్. ఒక్కోటి 4-5 సార్లు చూసుంటా. ఆయన దిల్ రాజు గారికి కూడా చాలాసార్లు చెప్పాను. ఆయనే ఇన్స్పిరేషన్. సూపర్ సార్. ఇప్పుడు మరి కే ర్యాంప్ ఆడియన్స్ 18th దివాళీ టైంలో వస్తున్నారు కదా. ఇప్పుడు దివాళీ టైం అంటే ఫెస్టివల్ టైం. మ్యాక్సిమం ఆడియన్స్ అంతా కూడా లైక్ హౌస్లోనే ఉంటారని అనుకుంటున్నాను. సో ఒక 3 days ఇప్పుడు ప్రెసెంట్ చాలా మంది ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళు కానీ ఒక 3 days సినిమా థియేటర్లో ఉంటే చాలు అనుకుంటున్నారు. ఎందుకని అట్లా వచ్చేసింది? ఒకప్పుడు చూసుకుంటే 50 days 100 days ఇట్లా చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అట్లీస్ట్ ఒక 3 days అన్న ఉండాలి థియేటర్లో అంటున్నారు. ఏంటి రీజన్ ఏంటి? 3 days అనేది కాదండి, ఫస్ట్ 3 days కలెక్షన్లు బాగుంటాయి, తర్వాత మండే నుంచి వర్కింగ్ డే తగ్గుతాయి. డెఫినెట్గా సినిమా బాగుంటే 4 వారాలు చిన్న సినిమా డెఫినెట్గా థియేటర్లో వర్కౌట్ అవుతుంది. మినిమం 3 వారాలు. ఇంకా సినిమా రేంజ్ బాగుందనుకోండి 5 వారాలు కూడా వస్తుంది. మీరు కోర్టు, మనసు, కొత్త లోకాలు, వరుసగా సినిమాలు చూస్తున్నాం కదా. కంటెంట్ అండి, మనం కొత్తగా అన్నా చేయాలి ఏదన్నా చెప్పి, లేదు ఉన్న కథని కొత్తగా అన్నా ప్రజెంట్ చేయాలి. ముందు ఆడియన్స్ మెప్పించాలి. మెప్పిస్తే వాళ్ళకి ఎలా వెళ్ళిద్దో ఇన్ఫర్మేషన్ తెలియదు మనకి. సాయంత్రం కలెక్షన్లు పెరిగిపోతాయి. సినిమా బాగాలేదు, అలాగే థియేటర్ దగ్గర అక్కడ కనపడ్డాయి. ఆ మ్యాజిక్ ఏదో ఉంది అందులో. ఓకే, సూపర్ సార్. కిరణ్ అబ్బవరం గారిని మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి ఆయనలో మీరు అబ్జర్వ్ చేసిన మెయిన్ పాయింట్స్ ఏంటి? అసలు హార్డ్ వర్క్ అండి, చాలా కష్టపడతారు. స్క్రిప్ట్ కానీ ఇది కానీ ఇంకా దీనికి ఏం చేయొచ్చు, లొకేషన్లో ఇంకేమైనా డైలాగ్ యాడ్ చేయొచ్చా అని. డెఫినెట్గా ఆయన కూడా ప్రొడ్యూసర్గా సినిమాలు తీసారు కాబట్టి ఒక డైరెక్టర్ లాగా కష్టపడతాడండి. ఆయన స్క్రిప్ట్ రాసుకుంటారు. ఇప్పుడు ఈ సినిమాకి కాదు, మామూలుగా జనరల్గా చెప్తున్నా, బాగా కష్టపడతారు. ఈ సినిమాతో నాకు ఒక మంచి బ్రదర్ లాగా నాకు సపోర్ట్ చేశారండి. డెఫినెట్గా మళ్ళా కిరణ్ అబ్బవరం గారితో హాస్యాలో మినిమం 2 సినిమాలు తీస్తాను. ఓకే సార్, ఇప్పుడు ఆయన ప్రొడక్షన్లో చాలా వరకు కొత్త న్యూ కమర్స్కి నేను ఛాన్స్ ఇస్తాను, ఆయన స్ట్రగుల్ గురించి చెప్పారు. సో అది విన్నప్పుడు మాకే చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. లైక్ మీకు ఎట్లా అనిపించింది? 100% అండి. ఆయన గురించి నేను కూడా షార్ట్ ఫిల్మ్లు తీసి ఇవన్నీ ఒకరోజు కూర్చొని ఎలా ఇండస్ట్రీకి వచ్చాను ఏంటి చెప్తే నేను షాక్ అయిపోయాను. అలాంటి వ్యక్తి డెఫినెట్గా ఇంత కష్టపడి వచ్చి ఇండస్ట్రీలో కష్టపడి వచ్చిన వాళ్ళే పీక్స్కి వెళ్తారంటారు కదా. డెఫినెట్గా అతను ఫ్యూచర్లో ఇలా మంచి మంచి సినిమాలు చేస్తూ అతని కెరీర్ని ఇంకా గ్రోత్ చేసుకుంటూ, నెక్స్ట్ మా సినిమా చెన్నై లవ్ స్టోరీ అది కూడా మంచి, చాలా మంచి కదా, నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు అని డెఫినెట్ కాన్ఫిడెన్స్గా ఉన్నాను. సూపర్ సార్. మీలో చాలా వరకు చాలా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయని కూడా మాకు తెలిసింది. ఇప్పుడు లైక్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకునే జర్నీ, ఇంకా ఇట్లాంటి హిడెన్ టాలెంట్స్ ఏమైనా? లైన్ ప్రొడ్యూసర్ అన్నారు, తర్వాత ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా అయ్యారు. ఇంకేమైనా హిడెన్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయి? అసలు నాకు ఏ టాలెంట్ లేదంటే, చిన్నప్పటి నుంచి సినిమా అంటే పిచ్చి. స్కూల్కి కాలేజీలకి ఎగ్గొట్టి రోజు సినిమాలు చూసేవాడిని. ప్రేమదేశం అనే సినిమా వస్తే వరుసగా ఒక వారం రోజుల పాటు వెళ్ళి చూసా. మా ఊరు చిలకలూరుపేట రామకృష్ణ థియేటర్లో 100 రోజులు ఆడింది. ప్రతిరోజు నన్ను కొట్టేవాళ్ళు, రోజు క్లాస్ ఎగ్గొట్టేసి లంచ్ రాత్రి నుంచి. అంత ఇష్టం సినిమా అంటే, అది తెలియకుండా అదే ఇటువైపు నడిపించి ఈరోజు సక్సెస్లో తీసుకొచ్చి. స్కూల్కి డుమ్మా కొట్టి వెళ్తాం, సినిమాలు చూడటం కామన్.
అలా చేస్తే ఖచ్చితంగా ఇలా అవుతారు. డెఫినెట్లీ సార్, మేము కూడా చేసి ఉండాల్సింది. సార్ ఇప్పుడు ఫైనల్లీ కే ర్యాంప్ గురించి మా ఆడియన్స్ కి మీ మాటలు ఏదైనా చెప్తే డెఫినెట్లీ వాళ్ళు కూడా వెళ్ళి లాస్ట్ ఇయర్కి కిరణ్ అబ్బోరం గారు కా సినిమాతో వచ్చి ఒక థ్రిల్లర్ మంచి కొత్త కథతో వచ్చారు. ఈ ఇయర్ దీపావళికి అక్టోబర్ 18 మళ్ళా ఒక కొత్త కథతో హిలేరియస్ కామెడీ యూత్ఫుల్గా ఫ్యామిలీ అందరూ కొత్త దీపావళికి క్రాకర్స్ కొనుక్కొని కొత్త బట్టలు కొనుక్కొని మా కే ర్యాంప్ థియేటర్లో చూసి ఫుల్ ఎంటర్టైన్ అవ్వాలి, రిపీట్గా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇంకా అక్టోబర్ 18th అయితే రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో గైస్ చూసారు కదా, అక్టోబర్ 18th కే ర్యాంప్ అయితే రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ వెళ్ళి చూసేయండి. అండ్ ఒక ఫన్నీ చిట్చాట్ విత్ రాజేష్ గారు అనమాట. చాలా అంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ అని చెప్పాలి. సో డెఫినెట్లీ మరొక ఇంట్రెస్టింగ్ చిట్చాట్తో మేము ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.